టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్ ఎండ్ అయిపోయింది. అండ్ ఈ స్టేజ్లో చివరి 2 మ్యాచ్లు గ్రూప్ సికి సంబంధించిన టీమ్స్ మధ్య జరిగాయి. సో నిన్న రాత్రి న్యూజిలాండ్ మరియు పిఎన్జీ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అలాగే మార్నింగ్ చూసుకుంటే వెస్టిండీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ టీంలు లాస్ట్ మ్యాచ్లో తలపడ్డాయి. అయితే 2 మ్యాచ్లో చూసుకుంటే 2 అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. మెయిన్లీ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ తన బౌలింగ్తో టీ20 క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. ఫర్ ది ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్స్లో ఏకంగా 4 మెడన్ ఓవర్స్ వేశాడు. సో జనరల్గా ఒక టీ20 మ్యాచ్లో ఒక బౌలర్కు 4 అవర్సే బౌలింగ్ చేయడానికి ఉంటుంది. అండ్ వీటిలో చూసుకుంటే మనం అప్పుడప్పుడు ఒక మెడన్ ఓవర్ కానీ లేకపోతే 2 మెడన్ ఓవర్స్ వేయడం కానీ చూస్తూ ఉంటాం. కానీ లాకీ ఫెర్గ్యూసన్ మాత్రం పిఎన్జీ టీం మీద తను వేసిన 4 ఓవర్స్ కూడా మెయిడెన్గా వేశాడు. అంటే అతను వేసిన 24 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 3 వికెట్లు కూడా తీశాడు. సో ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే 4 అవర్స్ 4 మెయిడెన్స్ 0 రన్స్ 3 వికెట్స్. అండ్ టీ20 క్రికెట్లో ఒక బౌలర్ ఒక మ్యాచ్లో ఇలా 4 మెడన్ ఓవర్స్ వేయడం నిజంగా అద్భుతమైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్కి ఇలాంటి సంఘటన ఒక్కసారి మాత్రమే జరిగింది. సో 2021 సంవత్సరంలో కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ 4 ఓవర్లు మెయిడెన్గా వేసి అప్పట్లో చరిత్ర క్రియేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పనామాతో జరిగిన మ్యాచ్లో అతను పరుగులు ఏమి ఇవ్వకుండా 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. బట్ ఇప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 4 మెడన్ ఓవర్స్ వేయడంతో పాటు జాఫర్ కంటే 1 వికెట్ని ఎక్కువ తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను వేసిన స్పెల్ టీ20 క్రికెట్ చరిత్రలో ది మోస్ట్ ఎకనామికల్ స్పెల్గా రికార్డుని క్రియేట్ చేసింది. ఇన్ఫాక్ట్ అసలు కెనడా టీం చూసుకుంటే ఒక అసోసియేట్ నేషన్, బట్ న్యూజిలాండ్ వాళ్ళు వచ్చేసి ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు. పైగా లాకీ ఫెర్గ్యూసన్ టీ20 వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద టోర్నమెంట్లో ఇలాంటి గంత సాధించాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో అతని బౌలింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అతని బౌలింగ్ కారణంగా పిఎన్జీ టీం కేవలం 78 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. దీంతో న్యూజిలాండ్ వాళ్ళు ఈ మ్యాచ్ని 7 వికెట్ల తేడాతో కంఫర్టబుల్గా గెలుచుకున్నారు. సో ఈ మ్యాచ్ ద్వారా అయితే లాకీ ఫెర్గ్యూసన్ ఒక అరుదైన ఫీట్ను సాధించగలిగాడు. ఇక 2 అద్భుతమైన రికార్డు చూసుకుంటే వెస్టిండీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నమోదైంది. సో ఈ మ్యాచ్కి ముందు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా అపోనెంట్ టీంను ఆల్అౌట్ చేసేశారు. మెయిన్లీ న్యూజిలాండ్ లాంటి బలమైన టీంను 75 పరుగులకు ఆల్అౌట్ చేస్తే ఆ తర్వాత ఉగాండా టీంను 58 పరుగులకు ఆల్అౌట్ చేశారు. అండ్ దెన్ రీసెంట్గా పిఎన్జీ టీంను కూడా 95 పరుగులకు ఆల్అౌట్ చేశారు. బట్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కంప్లీట్లీ తేలిపోయారు. నికోలస్ పురాన్ యొక్క తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బకి ఆ టీం ఏకంగా 218 పరుగుల భారీ స్కోర్ని సమర్పించుకుంది. ఇక ఇదే క్రమంలో మ్యాచ్ యొక్క పవర్ ప్లేలో ఒక అరుదైన రికార్డ్ చోటు చేసుకుంది. అదేంటంటే అజమతుల్లా మధ్య వేసిన 4 ఓవర్లో నికోలస్ పురాన్ మరియు జాన్సన్ చార్లెస్ వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 36 పరుగులు రాబట్టారు. దీంతో మధ్య అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో 36 పరుగులు ఇచ్చిన 5వ బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ఓవర్లో అయితే నికోలస్ పురాన్ మొత్తం 3 సిక్స్లు మరియు 2 ఫోర్లు కొట్టాడు. బట్ 26 పరుగులు కాకుండా మధ్య మరి 10 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చాడు. 5 వైట్ బాల్స్ వేశాడు. అలాగే ఒక లెగ్ బై 4 పోయింది, ఇంకో నో బాల్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఇవన్నీ కలుపుని ఒక్క ఓవర్లో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అండ్ వెస్టిండీస్ టీం చూసుకుంటే ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఏకంగా 92 పరుగులు చేశారు. సో ఇదైతే టీ20 వరల్డ్ కప్స్లో పవర్ ప్లేలో ఒక టీం కొట్టిన హైయెస్ట్ స్కోర్. అండ్ ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ హిట్టర్స్ అద్భుతంగా రాణించడంతో పాటు వాళ్ళ బౌలర్స్ కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీంను వాళ్ళు కేవలం 114 పరుగులకు మాత్రమే ఆల్అౌట్ చేసి ఈ మ్యాచ్ని ఏకంగా 104 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. సో ఈ రోజు లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు కూడా 1 సైడెడ్గానే జరిగాయి. మెయిన్లీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాటింగ్ కారణంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చాలా వరకు ఎక్స్పోజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ సూపర్ 8 స్టేజ్లో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ను ఆఫ్ఘనిస్తాన్ టీంతో ఆడబోతుంది. సో మ్యాచ్లోకి ఆఫ్ఘన్ బౌలర్స్ కొంతవరకు డౌన్లో ఉండొస్తారు కాబట్టి మన టీమిండియా డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వెస్టిండీస్ టీం తమ గ్రూప్లో మిగతా టీమ్స్కు హెచ్చరికలు పంపినట్టు అయ్యింది. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా మరియు ఇంగ్లాండ్ ఈ 2 జట్లు ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే గ్రూప్ స్టేజ్ని మొత్తం 4 టీంలు అసలు ఓటమి అనేది లేకుండా ఫినిష్ చేశాయి. గ్రూప్ ఏలో మన టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్లో నిలిచారు. అండ్ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, గ్రూప్ సిలో వెస్టిండీస్ మరియు గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా ఈ 3 టీంలు కూడా వాళ్ళు ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా తమ రెస్పెక్టివ్ గ్రూప్స్లో టాప్ ప్లేస్లో నిలిచారు. సో చూడాలి మరి రేపటి నుండి స్టార్ట్ కాబోయే సూపర్ 8 స్టేజ్లో ఏ టీం తమ డామినెన్స్ని కంటిన్యూ చేస్తారనేది.